నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఓకే, ఆల్ రైట్, ఇక స్టార్ట్ చేసేద్దాం. మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు లలా లలా లా హల్మితి హబీబు. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం. ఇచ్చానమ్మా ఎంటర్టైన్మెంట్, పుచ్చుకున్నానమ్మా ఎంటర్టైన్మెంట్ అని మీరు ఎంజాయ్ చేయాలి, అంతే కదా? అంతే అంతే. అసలే నేను అవనిగడ్డ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్ప్రైజ్ అయిన విషయం ఏంటి అంటే, మా సిస్టర్స్ వదిన్స్ వీళ్ళందరూ హస్బెండ్స్ ని కవితలతో కూడా వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారంట. ఎప్పుడైనా షాపింగ్ అది తీసుకెళ్ళాలి అంటే తెగ కవితలు రాస్తున్నారంట. ఓ మై గాడ్, మీలో రచయిత్రీలు ఉన్నారా, తెవకిలు కూడా రాస్తుంటారా అని నేను ఆలోచించి ఓకే, మీ అద్భుతమైన ఆ కవితలు మేము కూడా వింటామన్నాం. ఏం పేరు? నా పేరు వల్లి. వల్లి. ఏం చేస్తాడు రాజేష్ బావా? నా చుట్టూ తిరుగుతూ నన్నే తలుచుకుంటూ ఉంటాడు. నేను చెప్పింది వింటూ ఉంటాడు. ఏ కొంచెం కూడా జాలి దయ కరుణ లేదా? లేదు. మరి చేసుకున్నాడుగా పెళ్లి, ఆ మాత్రం తిరగపోతే ఎట్లా? ఆల్ రైట్, ఇటువైపు పారు, ఇటువైపు వల్లి, అట శిరీష. ప్రియాతి ప్రియమైన నా హస్బెండ్, ఇంకా తెలుగులో అంటే ప్రియాతి ప్రియమైన నా మొగుడు అని రాయొచ్చు, తప్పులేదు కదా, హస్బెండే కదా, అన్నిటికీ ఊ అంటది. తర్వాత చెప్తా. నేను ఇక్కడ నీ లల్లి లాంటి లిల్లీ అయిన వల్లిని రాస్తున్నాను. నీకోసమే పుట్టిన శిరీషాన్ని రాస్తున్నాను. దేవదా నేనే నీ పారు. మా దేవదా బావ కొత్తగా ఇవి కూడా కొన్నాడు మొన్నే మా సిస్టర్కి. దళల ఏదో ఒకసారి ఇలా తెప్పవా? అగో ఊగుతున్నాయి పర్వాలేదు. వల్లి గారి మెళ్ళ అయితే దగల్ దగేల్ జిగేల్ జిగేల్ ప్రేమతో కొన్నాడు. అర్థమైంది నాకు. ఆ జిగేల్ చూసినప్పుడే అర్థమైంది. సరే, ఇక రాసింది చాలు. ఇవ్వండి, పెన్సిల్ కూడా ఇవ్వండి. పట్టుపోతారా ఏంటి? పిల్లలు ఉన్నారు, తీసుకెళ్తుందంట. వల్లి గారు రాశారు, జాగ్రత్తగా వినండి. మిల్క్ ని అంటారు పాలు, నువ్వు నా పక్కనుంటే చాలు, నువ్వు రాకపోతే నడవనంటుంది కాలు, నా కాలుని కుట్టడానికి వస్తుంది తేలు, తొందరగా వచ్చే ఇస్తా గ్లాసు పాలు. వా చెప్పరా. మిల్క్ నంటారు పాలు, నువ్వే నా పక్కనుంటే చాలు, నువ్వు రాకపోతే నడవని అంటుంది నా కాలు, నా కాలుని కుట్టడానికి వస్తుంది తేలు. అంటే ఇప్పుడు బావ వచ్చి ఆ తేలిని తీసుకెళ్లాలా? కుట్టకుండా వాకింగ్. ఎలాగా? సూపర్. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ అన్యాయం? 13 ఏళ్ల క్రితం హ్యాపీగా అలా నవ్వుతూ ఉండే ఒక మనిషిని అలా మార్చేసావు. లేదు, మారాల్సి వచ్చింది. ఆయనకి కట్టాడు గతాలి. అది కట్టాడు గతాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ సిస్టర్ కి అసలు జాలి అనేదే లేదు. వాళ్ళ అమ్మ అమ్మేసింది, నేను కొనుక్కున్నా. ఇంకెందుకు వస్తుంది? అమ్మా ప్లానింగ్. వాళ్ళ అమ్మ అమ్మేసింది, నేను కొనుక్కున్నా, అంతే. ఇప్పుడు నా ప్రోడక్ట్ అంతే. లైసెన్స్ నాది. అయ్యో, మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. ఎంత కొనుక్కున్నా నేను అడగలేను ఇప్పుడు. చెప్పకూడదు కూడా. ఏం చేస్తారు బావా? మెడికల్ షాప్. ఒక మెడికల్ షాప్ లో ఉండే డాక్టర్ లాంటి డాక్టర్నే ఇలా దరదలాడిస్తున్నారు అంటే ఉంటది. చేస్తారు. ఓకే, సో బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే పెళ్లి చూపులో చూసి దబేలు పడ్డాడా? తనే ప్రేమించాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఏంటి బావే కదా, ఖాళీగా ఉన్నాడు కదా అని లాగావు? ఇచ్చేసింది ఆవిడ, వాళ్ళ అమ్మగారు. నీ ఇష్టం, నువ్వు ఎలా ఆడుకుంటావు ఆడుకో, తీసుకో, నీకు బొమ్మల బదులు మీ బావని ఇస్తున్నాను అంతే. ఇచ్చేసింది, తీసేసుకున్నా. ఇది ఆడింది వింత నాటకం. సరే, అత్తగారు సిగ్నల్ ఇచ్చారు లవ్ చేయమని. ఫస్ట్ ఆయన అని కనుగొట్టాడా, లేకపోతే నువ్వు అని కనుగొట్టావా? ఏం చేయలే, నా నోట్బుక్ లో ఐ లవ్ యూ అని రాశాడు. నేనేం చూసుకోలేదు, మళ్ళీ తనకే భయం వేసి తీసేశాడు. అచ్చా, ముందు నోట్బుక్ లో ఐ లవ్ యూ అని రాశాడు, చూడలేదు. నేను తనకి భయం వేసి ఎవరైనా చూసేస్తే అందుకనే మళ్ళీ తీసేసాడు. ఇంట్లో తెలిస్తే ఏమైద్దని మొత్తం తీసేసాడు. తీస్తే తర్వాత చెప్పాడు. ఎక్కడ పోతాడులే, మళ్ళీ రాయకపోడా ఏంటి అనుకున్నావు? అంతే. మళ్ళీ ఎప్పుడు చెప్పాడు? నేనంటే ఇష్టం ఉంటే మీ మమ్మీ వాళ్ళకి చెప్పు అన్నాడు. ముందు నువ్వు చెప్పు, తర్వాత చెప్తా అన్నా. అలా ఎందుకన్నా? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు చీ అనాలి కదా. అమ్మ మళ్ళీ దొరకడుగా మంచోడు.
ఏం పేరండి సిస్టర్? శిరీష. శిరీష. బావగారి పేరు? వంశీకృష్ణ. వంశీ ఏమని పిలుస్తాడు? సిరియా? సిరి, ఎగ్జాక్ట్లీ. షా అని పిలిపించుకోవచ్చుగా, బాగుంది. శిరీష అందరూ పిలుస్తారు. ఈ మధ్య మనం బామల సచ్చిబొమ్మలో మొత్తం నిక్నేమ్లన్నీ రకరకాలుగా అందంగా మార్చేస్తున్నాం అనమాట. సిరి కామన్ నేమ్ కదా. సిషా, శీషా, రిషా, మేబీ ఇప్పటి నుంచి పిలుస్తారేమో షా, ప్రోగ్రామ్ షా, నుంచి. షా. అలా కొత్త కొత్త కనిపెట్టాలి. బావ పేరేంటి? వంశీకృష్ణ. వంశీకృష్ణ ఎలా మార్చాలి? లాస్ట్ లో షా. వషా. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను ఈ ప్రోగ్రామ్ అయినా. మన ఇద్దరిని తీసుకెళ్లి పెట్టేస్తారు వైజాగ్ హాస్పిటల్లో. ఇంకేంటి సంగతులు? బావ ఏం చేస్తాడు? మొబైల్ బిజినెస్. మొబైల్ బిజినెస్, కనెక్టింగ్ పీపుల్ ఆల్వేస్. ఆల్వేస్. ఎక్కడ లవ్? పెళ్లి చూపులు. పెళ్లి చూపుల్లో లవ్. ఎస్. ఎలా మొదలైంది? పెళ్లి చూపుల్లో మొదలైంది. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. చూపులతో గుచ్చి చంపకే మే డాన్ డాన్ డాన్. చూపులతో మొదలైందా? ఎస్. ఎవరు గుచ్చారు ఫస్ట్ చూపులతో? తనే. తనే. ఆ తర్వాత? నేను. బానే గుచ్చుతున్నాడు, తీయగా ఉందని నువ్వు గుచ్చావు. ఎస్. సరే, ఇప్పుడు చూపులతో గుచ్చి 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 అన్నాం కాబట్టి ఆ చూపులతో గుచ్చికి మనం డాన్స్ చేయాలి. ఓకే, ఓ మై గాడ్. రెడీ? చూపులతో గుచ్చి. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ఆల్ రైట్, మాకే కదా అందరికీ గుచ్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు శిరీష గారు రాసిన కవిత జాగ్రత్తగా వినండి. నిన్ను చూడగానే నా మనసు కొట్టుకుంది గిలగిల 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 గిలా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అది చూసి నీ మనసు నవ్వింది కిలకిల 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 కిలా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అయ్యో, పళ్ళు మెరిశాయి మిలమిల మిలమిల మిలమిలా. నా బొగ్గ ఉబ్బింది బూరె లా 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 లా. ఏది బూరి బొగ్గ ఎలా ఉంటుందో సార్ చూపించండి. అప్పుడు ఉబ్బిన బొగ్గ ఇంకా అలాగే ఉందే, బికాస్ బాగా స్ట్రాంగ్ లవ్. ఎస్. ఇంట్లో ఎవరికి కోపం వస్తుంది ఫస్ట్? నాకే ఆల్వేస్. ఏం చేసి కూల్ చేస్తాడు బావా? అసలు ఏం చేయడు, జస్ట్ అలా కామ్ అయిపోతాడు. నేను అరిస్తే అంతే, నేను కూల్ అయిపోతా. అరిస్తే కామ్ అయిపోతాడు. సో విన్నారా? మీరెందుకు వింటారు, మీరే అరుస్తారు కాబట్టి మీకు మళ్ళీ చెప్తాను నేను. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చింది మా పారు సిస్టర్. పారు. హలో. ఏంటి హలో? హాయ్ అన్నారు కదా, హలో అన్నాను. కాంతిబాబు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. ఏంటి కాంతిబాబు ఈ అని పళ్ళ క్లిప్ పెట్టించాడు, కొరికెత్తాం ఏంటి తెగ? వచ్చిందిరా బాబు, క్లిప్ పెట్టిద్దాం అనుకున్నాడా? అవునవును. అత్తయ్య గారు చూసారా? అగో చూసానంటుంది. అత్తయ్య గారి పేరేంటి? పార్వతి, శివ పార్వతి. అక్కడ పడేసిందమ్మా. నీ పేరే నా పేరు అందే ఆమె పడిపోయింది. ఎంత పని అయింది అత్తగారా, అత్తయ్యారా, ఎంత పని చేస్తారనుకోలేదు. ఏం చేస్తాడు కాంతిబాబా? బిజినెస్. ఏం బిజినెస్? రైస్ మిల్. రైస్ మిల్. సో 9 గంటలకు వెళ్ళంటే 9కి వెళ్తున్నాడంట. నువ్వే ఈ రోజు 10 గంటలకు వెళ్ళంటే 10 గంటలకు వెళ్తున్నాడంట. అంత అంత స్ట్రిక్ట్ గా ఎందుకు పెడుతున్నావు సిస్టర్? అంత స్ట్రిక్ట్ గా నేనేం పెట్టను, అది ఆయన హానెస్టీగా ఆయన వెళ్ళిపోతారు. నీ గురించి నా అత్తయ్య గారు విన్నారా? అది విన్నానంట. నా కోసం అన్ని చేసేసి లాస్ట్ లో నా కోసం అంటే నా కోసం అంతే. టైం ఫిక్స్ చేసుకుని నా కోసం వెళ్ళిపోతారు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ హవా? ఎన్ని రోజుల నుంచి అంటే రీసెంట్ గా సంవత్సరాల నుంచి? 11 years కంప్లీట్ అయిపోయి 12th year వచ్చింది. అత్తయ్య గారు విన్నారా? 11 సంవత్సరాలు అయినా తగ్గలేదమ్మా ఇక్కడ. ఇంకేటి పారు సిస్టర్ సంగతిలో ఏమంటాడు కాంతిబావ? పారే పారే అంటాడు. అస్సలు అలా అనరు, అస్సలు అలా. మరి ఎలా అంటాడు? ఇంకో నిక్ నేమ్ ఉంది. ఏంటది? అమ్ములు. అమ్ములు. అమ్ములు వచ్చాయి కొమ్ములు. ఎందుకు పారు బాలేదా? పారు బాగుంది. నువ్వే అంటే అత్తయ్య గారి పేరు కూడా పార్వతీయే కదా, అలా ఇద్దరిని ఒకేసారి చిన్న పారు అలా అలా కుదరదు కదా. బావా ఈసారి నుంచి పెద్ద పారా చిన్న పారా అని పిలు. పారా పారా అన్నట్టుగా ఉంది. పార్వతి గారు క్రాంతి బాహ కోసం రాసిన లేఖ ముందు 2 లైన్లు హెడ్డింగ్, ఆ తర్వాత కవిత. ఓకే. క్రాంతి ఓ క్రాంతి, నువ్వు నా జీవితంలో నింపావు కాంతి.
నువ్వంటే నాకు మజా, అందుకే నా చేతిలో ఉంటుంది రోజా. వావా వావా. నో అంటే పని చేయదు బేజా, ఎస్ అంటే మోగిస్తాను బాజా. అబ్బా ఇది చూడండి, ఇది అదిరిపోయింది. కలిసి తిందాం తెయ్యని కాజా, ఆజా రాజా. అబ్బాబ్బాబ్బా కొట్టడమ్మా తాలియా. ఆల్రైట్, చూసారు కదా మా అవనిగడ్డ బామలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరి మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. దబడే దిబడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. లావణ్య, ఉషా, అనుష అండ్ వాసవి. ఏ రేంజ్ లో దబిడి దిబిడి చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో టర్న్ అనగానే టర్న్ అవ్వండి, మ్యూజిక్ వస్తుంది. ఆ తర్వాత నేను పిలిచి డైలాగ్ చెప్తా. ఓకే, టర్న్ మ్యూజిక్. కిలాడి కోమలి గులే బకావలి. కిలాడి కోమలి గులే బకావలి. గులేబా కావాలి. కిలాడి కోమలి గులే బకావలి. కిలాడి కోమలి గులే బకావలి. గులేబా కావాలి ముందేంటి? కిలాడి కోమలి. ఇలా కోమలి. కోమలి. కిలాడి కోమలి ఇలా గులే కోమలి బకావలి. గులేబా కావాలి. ఇలా కోమలి. ఇలా కోమలి. కోమలి. ఇలా కోమలి. లీలా కోమలి. ఇలా గులేబా కావాలి. గులేబా కావాలి. లీలా కోమలి గులేబా కావాలి. ఇలా కోమలి. గులేబా కావాలి. లీలా కోమలి గులేబా కావాలి. లీలా కోమలి గులేబా కావాలి. చెల్లమ్మా, కిలాడి కోమలి ఎలా చేసింది, ఆమె ఎలా చేసింది? కోమలి. లీలా కోమలి గులేబా కావాలి. లీలా కోమలి గులేబా కావాలి. గులేబా కావాలి. ఉల్లేప పావలి. లీలా కోమలి గులేబా కావాలి. లీలా కామలి ఉల్లేప కోవలి. ఆ, లీలా పావలి ఉల్లేప కోవలి. లీలా పావలి ఉల్లేప కోవలి. పావని ఉల్లిపాయ లీలా పచ్చడి చేసిందమ్మా. నువ్వు లీలా పావలి ఉల్లేప కోవలి. లీలా ఆ, లీలా పావలి ఉల్లేప కోవలి. పోవాలి. పోవాలి. ఎక్కడికి పోవాలి? లీలా పావలి. లీలా పావని పోవాలి. అయ్యా, లీలా పావలి ఉల్లేప కోవలి. లీలా పావని ఎగిరిపోవాలి. లీలా పావలి ఉల్లేప కోవలి. లీలా పావని ఎగిరిపోవాలి ఎవరితో? ఉల్లేప కోవలి. నీకు చెప్పి నేను మర్చిపోయాను. లీలా పావని. లీలా పావలి ఉల్లేప కోవలి. మళ్ళీ లేచిపోవాలా? ఇట్లా అంటే వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవటం కాదు. లీలా పావలి లీలా పావని ఉల్లేప కోవలి. ఉల్లిపాయలు అమ్ముకోవాలి. ఓకే తీయండి, అందరూ తీయండి. శ్యామయ్య. ఆ, లావణ్య గారు ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. లీలా పావని ఉల్లిపాయలు అమ్ముకోవాలి. మీరు చెప్పండి. లీలా పావలి ఉల్లేప కోవలి. ఉల్లేప కోవలి. ఉల్లే పకోడి. ఉల్లిపాయ బిర్యానీ. బిర్యానీ. ఆ మైకిట్ ఇవ్వండి. లీలా కోమలి గులేబా కావాలి. లీలా కోమలి గులే బకావళి. మీరేంటమ్మా చెప్పమ్మా. వాసవి. అలా కోమలి గులేబా కావాలి అని చెప్పా. అలా కోమలి గులే బకావళి. నేను చెప్పింది కిలాడి కోమలి గులే బకావళి. గులేబా కావాలి మ్యాచ్ అయ్యింది. గులే బకావళి మ్యాచ్ అయిందంట. ఆ కోమలి కూడా మ్యాచ్ అయిందా? ఎగిరిపోవాలి, ఉల్లిపాయలు అమ్ముకోవాలి, అవి కూడా బాగా మ్యాచ్ అయింది. కోమలి గులేబా కావాలి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. ఎగిరిపోవడం, ఉల్లిపాయలు అమ్ముకోవడం బాగా మ్యాచ్ అయింది. అది ఇంకా బాగా మ్యాచ్ అయింది. కంగ్రాట్స్ లావణ్య గారు, కంగ్రాట్స్ అనుష గారు, కంగ్రాట్స్ ఉషా గారు, వాసవి గారు. వాసవి గారు మీ చేతిలో ఇందాక నుంచి నాకేదో ఒక అద్భుతం కనిపించింది. థ్యాంక్ యూ బామలు సత్యభామలు. వి లవ్ బామలు సత్యభామలు, సన్ జెమినీ టీవీ, అవనిగడ్డ. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా కోసం మీరు టాటూ కాకుండా డైరెక్ట్ గోరింటాకే వేసుకొచ్చినందుకు థ్యాంక్స్ వాసవి గారు. మీ పాప వేసారా ఇది? ఏం పేరు? శైలజ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఆల్ రైట్, మరో దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ధనలక్ష్మి గారు, లక్ష్మి గారు, సుభాషిణి గారు అండ్ లీలా గారు ఇస్తారు దబిడి దిబిడి ఎంటర్టైన్మెంట్. ఇక చూసుకోండి. రెడీయా? టర్న్ మ్యూజిక్. ఋషి శృంగవుడు
ఋషి శృంగవుడు. రుచి నవ్వులు. ఋషి శృంగవుడు. రుచి చిరునవ్వు. ఋషి శృంగవుడు. రుచిగల్లవు. వేసుకో. రుచిగల్లవు. రుచిగల్లవు. ఉచిగల్లవు. గల్లవా? రుచిగల్లవు. ఉచిగల్లవు. రుచి గల్లవు. రుచి రుచి గలవు. కలవదు. రుచి కలవు. రుచి కలవదు. రుచి 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 కలవదు. రుచి కలవదు. అంతే. రుచి రుచి కలవదు. ఆహా. రుచి కలవదు. ఆ. రుచి కలవదు. రుచి కలవదు. తీయండి అమ్మా. ధనలక్ష్మి గారు ఏడు చెప్పారు చెప్పండి. రుచి కలవదు. గట్టిగా చెప్పండి. రుచి కలవదు. రుచి కలవదు. ఎందుకు కలవదు అంట? సుభాషిణి గారు మీరు చెప్పండి. రుచి కలవదని చెప్పాను బాబు. రుచి కలవదు. ఏంటో నాకు కూడా అలాగే అర్థమైందండి. అసలు రుచి కలవదు అనే తెలుగు పదం ఉందండి? అదే నాకు అదే అర్థం డౌట్ వచ్చింది కానీ వాళ్ళు చెప్పారు కదా ఎందుకు వచ్చింది, కలవదు కలిపేద్దాం మీరు అనుకున్నారు. అలా మిస్ చేస్తారు మమ్మల్ని. నేనా? గ్రేట్ లక్ష్మి గారు చెప్పండి ఏంటి? రుచి కలదు. రుచి కలదు. సో మీరు కలదు అంటే వాళ్ళు కలవదు చేశారా? ఓకే. అందు కలదు ఇందు లేదని సందేహం వలదు. ఇటు ఇటు ఇవ్వండి అమ్మా. ఏంటంటే గలవు. గలువా? ఇదేంటిది గళ్ళపెట్టలేగా? నేను చెప్పింది ఋషి శృంగవుడు. ఋషి శృంగవుడిని తీసుకొచ్చి రుచి గలవు, రుచి కలదు, రుచి కలుపు, ఆవకాయ కలుపు. సూపర్ అయినా చప్పట్లు కొట్టండమ్మా. కంగ్రాట్స్ సుభాషిణి గారు. లక్ష్మి గారా పట్టుకోండి. లచ్చిందేవే కంగ్రాచులేషన్స్. ఫినాన్షియల్ గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఎవరిని డబ్బులు అడగలేక, సో అడిగితే బాగుండలేక, మరి ఆ అవసరాలు ఎలా తీర్చుకోవాలి అని అనుకుంటే మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరం తీర్చుకోవడం, లేదా రెండు బంగారాన్ని అమ్మి అవసరం తీర్చుకోవడం. బట్ మీరు ఏ ఒపీనియన్ తీసుకున్నా వాల్యూ గోల్డ్ మీకు సపోర్ట్ చేస్తుంది. బంగారాన్ని కొన్ని సందర్భాల్లో కుదువు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు, ఎందుకంటే ప్రతి నెల వడ్డీ భారం కూడా పెరుగుతుంది. అలాంటి టైంలో మనకి వాల్యూ గోల్డ్ కావాలి. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకా అయిపోలేదు, మరింత ఉంది. మన నెక్స్ట్ రౌండ్కి మూవ్ అయిపోదాం. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాక్ అనే ఆట. సో ఇది ఇలా జంప్ చేసినప్పుడు మైసూర్ పాక్ పట్టుకున్నట్టు దాన్ని పట్టేసుకోవాలన్నమాట. అదే జంపింగ్ జపాక్. సో మీరు అటువైపు మీరు ఇటువైపు ఉంటారు. నేను 5 times ఇలా వేస్తా. అది పైకి వచ్చినప్పుడు మీరు క్యాచ్ చేయాలి. ఓకే. ఎవరు 3 సార్లు పట్టుకుంటే వాళ్ళకి 3 పాయింట్లు. సో ఓవరాల్గా 5 times కాబట్టి 3 హైయెస్ట్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు. ఓకే. హారిక గారు అండ్ లావణ్య గారు రెడీ ఫర్ ద జంపింగ్ జపాక్. 1 point. లావణ్య గారు స్టడీ. జంపింగ్ జపాంగ్ 2. జంపింగ్ జపాంగ్ 3. అబ్బా. 4th time అండ్ 5th time ఉంది. మీకు 2 points, మీకు 1 point వచ్చాయి. జంపింగ్ జపాంగ్ 4. సో హారిక గారు 1 point వచ్చింది, బట్ లావణ్య గారికి 3 points వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ 5th వేయాల్సిన అవసరం లేదు ఎవరికి వచ్చినా. ఓకే. సో మీరు విన్నర్ ఈ రౌండ్కి. కూర్చోండి. మనం ఆడుతున్నాం ఓషివింగ్ లో జంపింగ్ జపాంగ్. నెక్స్ట్ ఆడడానికి మన ముందుకు వచ్చారు ఇటువైపు వాసవి అండ్ ఇటువైపు శ్రావణి. సో ఎవరు 3 points అంటే 3 సార్లు క్యాచ్ చేస్తే వాళ్ళకి 3 points వస్తాయి. విన్నింగ్ అవకాశం అది. జంపింగ్ జపాంగ్ 1 catch. 1 point వాసవి. జంపింగ్ జపాంగ్ 2 catch. ఓకే. ఇద్దరికి లేదు కొట్టేసుకో. జంపింగ్ జపాంగ్ 3. ఓకే. ముందు వాసవి పట్టుకుంది కాబట్టి తర్వాత మీరు లాగబోయారు. శ్రావణి గారు రెడీ. 4th time. బి రెడీ. సో శ్రావణి గారు అలా జరిగింది. ఇటువైపు 3 points రావడం వల్ల ఇంకా 5th time ఏ అక్కర్లేదు. సో వాసవి 3 points. జంపింగ్ జపాంగ్ ఆడుతున్నాం. ఇటువైపు ఉషా ఇటువైపు పూజ ఇద్దరు ఉన్నారు రెడీగా. మరి 5 సార్లులో 3 సార్లు ఎవరు క్యాచ్ చేస్తారో చూద్దాం. జంపింగ్ జపాంగ్ 1. 1/2 1/2 ఆఫ్. జంపింగ్ జపాంగ్
2. Jumping Japong 3. 1.5, 1.5. Jumping Japong 4. Usha gar first. 2.5, 1.5. Jumping Japong 5. ఆల్రెడీ ఈరోజు వశివంగలో మనం ఆడాం జంపింగ్ జపాంగ్. అండ్ ద విన్నర్స్ లావణ్య, వాసవి అండ్ ఉషా. కంగ్రాట్స్ వాసవి, కంగ్రాట్స్ ఉషా గారు, కంగ్రాట్స్ లావణ్య గారు. ఆల్రెడీ ఇది ఈ రోజు మన కృష్ణా జిల్లా అవనిగడ్డ బామలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరింత హుషారుతో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేము మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్య బామలు. బాయ్.